ನೀವು ಮಂಚೆ ನೀವು రైడర్ రమేష్ దయచేసి పిల్లలందరూ కూర్చోవాలి. ఆడ అడ్డం ఎవరు ఉండదు. కింద కూర్చోండి అందరూ. ముందల కూర్చోండి అందరూ. రైడర్ ప్రదేశ్ సురేష్ ఏడిపోయినాడు. బోనస్ కమ్ 1 point. Bull Riders. సురేష్ ఇంకేం నెక్స్ట్ మ్యాచ్ యువ ఫాల్టర్ వర్సెస్ హనుమాన్ వారసులు సిద్ధంగా ఉండాలండి. సపోర్ట్ గొర్రె అలా నిలబడాడు పోచే బోనస్ పాయింట్ వేసుకున్నా అక్కడ మన ఇక్కడ ఏం లేదు. టైమ్ అవుట్. యువ ఫాల్టర్ వర్సెస్ హనుమాన్ వారియర్స్. దయచేసి మేము డ్రెస్అప్ అయి ఉండాలండి. త్వరగా లేట్ చేయొద్దు. చెప్పండి. రైడర్ అవుట్.
రైడర్ అవుట్. దయచేసి అంబేర్ని అని గౌరవించాలండి. రైడర్ రమేష్ పాయింట్ హిందూ టైగర్స్. రైడర్ ప్రదేశ్ 1 point హిందూ టైగర్స్. సెకండ్ టైం అవుట్. సిద్ధంగా ఉండాలండి. టైగర్స్ 7 points, బ్లూ వారియర్స్ 3 points. రైడర్ అవుట్. పాయింట్ హిందూ టైగర్స్. రైడర్ నవీన్. సురేష్ కొంచెం పాయింట్ హిందూ టైగర్స్. స్కోర్ చేంజ్. స్కోర్ ప్లీజ్. Bulls Warriors 3 points, Hindu Tigers 9 points. Rider out. Second half, first time out. Hindu Tigers rider Naveen. మొదటి రోజు 4వ మ్యాచ్ ఇది. ఫస్ట్ మ్యాచ్ హనుమాన్ వారియర్స్, అదేవిధంగా 2వ మ్యాచ్ ఎస్పీఆర్ రైడర్స్, అదేవిధంగా 3వ మ్యాచ్ యువ ఫాల్టన్ వాళ్ళు గెలుపొందడం జరిగింది. 4వ మ్యాచ్ కూడా రసవత్కారంగా జరుగుతుంది, నువ్వు నేనా అన్నట్టు. పాయింట్ ఎస్పీఆర్ బుల్స్, బుల్ వారియర్స్, సారీ రైడర్ రమేష్. దయచేసి అంపైర్ చెప్పిన దానికి వెయిట్ చేయండి. టోటల్ 3 points, బోనస్ ప్లస్ 2 points, 3 points. అదే
దయచేసి నెక్స్ట్ సిద్ధంగా ఉన్నారండి. ఇవో ఫాల్టన్ వర్సెస్ అంబన్ వారియర్స్ వాళ్ళు. దామోదర్ దయచేసి అంపైర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. Two points to Bulls Warriors. ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. నువ్వు అనే పోటాపోటీగా పాయింట్ టు పాయింట్. రైడర్ అవుట్. Total 3 points. 14 ఎవరివి దమ్ము 14 Bulls Warriors 14 points. హిందూ టైగర్స్ 12 points. 2 పాయింట్లతోనే ముందంజలో ఉన్నారు. లాస్ట్ 4 నుంచి చివరి 4 నిమిషాలు మాత్రమే. లాస్ట్ 4 minutes. Rider save 1 point. Rider save 1 point. Hindu Tigers. Rider Papa Raidu. Sir Papa Raidu. Rider out. अरे नहीं हमारा कुछ नहीं. Papa Raidu. Bad luck. చివరి 4 నిమిషాల మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మరి 4 నిమిషాల్లో ఎవరిపై చేయి సాధిస్తారు చూద్దాం. సర్దార్ గేమ్ రైడర్ అవుట్ 1 పాయింట్ 3 పాయింట్స్ లాస్ట్ 3 minutes 1 పాయింట్ ఓన్లీ. 3 నిమిషాల టైం మాత్రమే మిగిలి ఉన్నది. మరి గెలుపు ఎవరిని వరిస్తుంది చూద్దాం. అంతా చూసుకుంటారులే ఉందా లేదన్నది. లాస్ట్ 3 నిమిషాల టైం మిగిలి ఉన్నది. మరి హిందూ టైగర్స్ ఖచ్చితంగా గెలవాలని తహతహలాడుతున్నారు. మరి ఫ్యాంటాస్టిక్ రైడర్ పాయింట్ సాధించారు. చిన్న తప్పిదమండి. లాస్ట్ 2 minutes లాస్ట్ 2 నిమిషాల టైం మాత్రమే మిగిలి ఉన్నది. స్కోర్ ప్లీజ్. స్కోర్ కూడా బాబు చెప్తుండండి. ఈక్వల్ పెద్ద పాయింట్ అధికంతో కొనసాగుతుంది. బుల్స్ వారియర్స్ 15-15 16-15 ఒక్క పాయింట్ తేడాతో ఉన్నారు. 2 నిమిషాల టైం మాత్రమే మిగిలినది. కేవలం 1 పాయింట్ తేడాతో ఉన్నారు. 1.5 నిమిషం మాత్రమే టైం ఉన్నది. 1 నిమిషంన్నర సమయం చాలా కీలకం. ఇప్పుడు ఇద్దరు కూడా టైంని వినియోగించుకోవాలి. రైడర్ సేఫ్ 1 పాయింట్. ఈక్వేషన్ లెవెల్ టైం అవుట్. సెకండ్ టైం అవుట్. రెండు జట్లు స్కోర్ ఈక్వల్ అండి. సమానంగా ఉన్నారు. సమానంగా శివన్ వేదిక దగ్గర రమ్మని చెప్పాను. శివ చింతకాయల శివ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. బెస్ట్ డిఫెండర్ అది అని చెప్పి బెస్ట్ డిఫెండర్ అవార్డు ప్రదానం ఇచ్చింది. అవార్డు ప్రదాత ఒక్క పాయింట్ చూడు. 1 పాయింట్తో విజయం ఎవరు భరిస్తుందో చూద్దాం. టైం దగ్గర పడుతుంది. అది అంపైర్ చూసుకుంటారండి. నో డిస్కషన్ ప్లేయర్తో. నో పాయింట్. బుల్స్ వారియర్స్ వారికి హిందూ వారియర్స్ వారికి అగ్ని పరీక్ష.
టైం మాత్రం చాలా తక్కువ ఉంది. అద్భుత రైడింగ్ ప్రదర్శన. అంటే 2 పాయింట్స్. ఇద్దరం పేర్లు కూడా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కట్టుదిట్టమైనటువంటి నిర్ణయం అండి. 2 టైం అవుట్లు అయిపోయినాయండి. మీకు ఉన్నది కేవలం 40 సెకండ్ల టైం ఉన్నది. 2 పాయింట్ల అధికంలో కొనసాగుతున్నారు. అన్న నెక్స్ట్ యువ ఫాల్టర్ను హనుమాన్ వారియర్స్ రావని చెప్పు. 2 పాయింట్ల అధికంలో కొనసాగుతారు బుల్స్ వారియర్స్. జై టీమ్ 16 2 పాయింట్ల అధికమండి. 18 పాయింట్లు 16 పరుగులు 16 పాయింట్లు. నాకు క్రికెటే పోతుందా ఏం కాదు పరుగులు అంటే ఒకటి కబడ్డీ 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 1 పాయింట్. ఇప్పుడుందండి ఆట. ఇక పాపారాయుడు వెళ్ళాడు. పాపారాయుడు ఆటపై మరి శ్రద్ధ చూపుతూ మరి ఈ టయాన్ని వినియోగించుకుంటారా? కానీ ఇప్పుడు వాళ్ళకి చాలా కీలకము ఆ టైం. అద్భుతం రైడ్ ప్రదర్శన. కంగ్రాచులేషన్ బుల్స్ వారియర్స్. చివరి క్షణాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు బుల్స్ వారియర్స్ వారు. బుల్స్ వారియర్స్ స్కోర్ బ్రీజ్ ఎన్ని పాయింట్ల అధికారంలో గెలిచారు చెప్పండి. అంపైర్ సిగ్నల్ ప్లీజ్. టోటల్ 2 పాయింట్స్. ఓకే స్వల్ప వ్యవధిలో 2 పాయింట్ల అధికంలో బుల్స్ వారియర్ వారు చివరి క్షణాల్లో విజయాన్ని చేజిక్కించుకున్నారు. చెప్పండి స్కోర్ బోర్డర్ గౌడ్. 19-17 19 పాయింట్లు 17 పాయింట్లతో కొనసాగినటువంటి మ్యాచ్ లో 2 పాయింట్ల అధిక్యం కొనసాగించి విజయాన్ని చేజిక్కించుకున్నటువంటి పాపారాయుడు టీం. కంగ్రాచులేషన్ పాపారాయుడు. అద్భుత ప్రదర్శన.